జిల్లా మచిలీపట్నంలో డిసెంబర్ 5న జరిగే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్లో తల్లిదండ్రులంతా పాల్గొనాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వీలుగా పేరెంట్స్ మీటింగ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాలాజీ చెప్పారు. ఈసారి కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే పేరెంట్స్ మీటింగ్ జరుపుతున్నామని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేసే మరింత తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3వ విడత అని ఈ నెల డిసెంబర్ 5వ తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, మళ్ళీ జూనియర్ కాలేజెస్లో కూడా ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకుంది. ఈ మనకు తెలిసినట్టు లాస్ట్ 2 మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు స్టేట్ మొత్తం మళ్ళీ కృష్ణా జిల్లాలతో పాటు సక్సెస్ఫుల్గా జరిగి ఉంది. చాలా టైమ్స్ పిల్లల పురోగతి ఏంటి అనేది పేరెంట్స్కి తెలిసి ఉండదు. కొన్ని టైమ్స్ పేరెంట్స్ సహకారం ఉంటే బాగుంటుందని టీచర్స్కి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ 2 అంశాల నేపథ్యంలో పేరెంట్స్కి మళ్ళీ టీచర్స్కి మధ్యలో ఒక వారధిలాగా పనిచేసే ఉద్దేశానికి మనము ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈసారి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ డిసెంబర్ 5వ తేదీ ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. పేరెంట్స్ అందరికీ కూడా మనము ప్రోగ్రెస్ కార్డ్స్ ఏముంది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేముంది, అది ప్రతి పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నారు, ఏం చేస్తే ఆ పిల్లవాడు నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలుగుతాడు అనే దాని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు పేరెంట్స్కి చెప్పి తర్వాత 100 రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకొని నెక్స్ట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాటికి ఆ పిల్లల్లో ఏం మార్పులు వచ్చింది అనేది కూడా పిల్లలకి పేరెంట్స్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సో ప్రభుత్వం ప్రతి పిల్లవాడి భవిష్యత్తు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో చాలా నిబద్ధతతో పనిచేస్తుంది. కనుక ప్రతి పేరెంట్ కూడా తప్పనిసరిగా ఈ ఒక్క కార్యక్రమానికి హాజరు కావాలి. సో మనకు చాలా పనులు ఉంటాయి, అయినప్పటికీ కూడా పిల్లవాడి భవిష్యత్తు కన్నా సో పెద్దది ఇంకేం లేదు. దయచేసి రండి సో అని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర